భారతదేశపు అతిపెద్ద వాణిజ్య వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఎలక్ట్రిక్ వాహనాలతో సహా తన ప్రయాణికుల వాహన ధరలను పెంచాలని యోచిస్తున్నట్లు టాటా మోటార్స్ వెల్లడించింది. పెరుగుతున్న ఖర్చుల ప్రభావాన్ని పాక్షికంగా భర్తీ చేయడానికి ధరల సర్దుబాటు చేయబోతున్నట్లు సంస్థ పేర్కొంది. మోడల్, వేరియంట్ను బట్టి పెంపు పరిధి మారుతుందని టాటా మోటార్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది జనవరిలోనే కంపెనీ తన ప్రయాణికుల వాహన పోర్ట్ఫోలియో ధరలను 3% వరకు పెంచింది. అయితే టాటా మోటార్స్ వివిధ రకాల ప్యాసింజర్ వాహనాలను విక్రయిస్తోంది. వాటిలో 5 లక్షల రూపాయల నుంచి 25.09 లక్షల రూపాయల ధర వరకు ఎలక్ట్రిక్ వాహనాలు కూడా ఉన్నాయి. టాటా మోటార్స్ తన వాణిజ్య వాహనాల శ్రేణి ధరలను సైతం వచ్చే నెల నుంచి 2% పెంచనున్నట్లు సోమవారం తెలిపింది. మారుతి సుజుకి ఇండియా కూడా తన మొత్తం మోడల్ శ్రేణి ధరలను వచ్చే నెల నుంచి 4% వరకు పెంచాలని యోచిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది.